నా పేరు అనురాధ. నేను ఒక సోషల్ వర్కర్‌ని. అంతేకాదు దళిత సంక్షేమ సంఘం యొక్క వైస్ ప్రెసిడెంట్ నేను. సో, ఒక సామాన్య వ్యక్తి అంత గొప్పగా విజయం నుండి వచ్చిన వ్యక్తిని ఒక అమాయకుడు అతను. ఏం పెద్ద చదువులు చదివి చట్టము, రూల్స్ తెలిసినటువంటి వ్యక్తి కాదు అతను. తనకంటూ ఒక క్యారెక్టర్ తెచ్చుకోవాలి, తనకు ఒక పేరు తెచ్చుకోవాలని ఒక గోల్ పెట్టుకో వచ్చిండు. అంతే తప్పితే ఆయనకి బయట సిచ్యువేషన్ అతనికి తెలీదు. నిర్దాక్షిణ్యంగా అతన్ని పోలీసులు ఏంటంటే నిజంగా వాళ్ళ గొప్పతనం చెప్పుకోవడానికి తప్పితే అతను ఏ ఆధారంతో అసలు అతను ఏ తప్పులో అతని ఇన్వాల్వ్మెంటే లేదు. అది అన్యాయంగా అబ్బాయిని లోపలేసిండ్రు. దయచేసి అందరూ పెద్ద మనసు చేసుకొని పోలీసులు, జడ్జీలు, ఇది నా రిక్వెస్ట్, అతన్ని విడుదల చేయండి. అతని కుటుంబం సఫర్ అవుతుంది. వాళ్ళు అమాయకులు, రైతులు, వాళ్ళు పంట పండిస్తే ఇవాళ మనం తిని బ్రతుకుతున్నాము. సామాన్య జనం ఇవాళ ఒక సామాన్యుడు ఒక్క స్టెప్ ఎక్కగానే మనం అడుగు తొక్కేస్తున్నారు. ఇది మీకు కరెక్ట్ కాదు. దయచేసి మీరు సరైన నిర్ణయం తీసుకోండి. అక్కడ ఎవరైతే వచ్చి అది చేసిండ్రో వాళ్ళని గుర్తించండి, వాళ్ళని పట్టుకోండి. వాళ్ళని కూడా వాళ్ళ అభిమానంతో చేసిందే కానీ వాంటెడ్లీ కాదు. లోపల అతనికి ఎంత ఒత్తిడి జరిగింది ప్రతి ఒక్కరం చూస్తున్నాం బిగ్ బాస్లో. అదంతా వాళ్ళు అది తట్టుకోలేకపోయిండ్రు. కాబట్టి మీరు కూడా అక్కడ మధ్యాహ్నం అన్నపూర్ణ స్టూడియో ఒకటి మాట్లాడతా, మధ్యాహ్నం నుండే క్రౌడ్ ఉంది అక్కడ, అది ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఎందుకు మీరు అక్కడ ప్రొటెక్షన్ ఇవ్వలేదు? అక్కడ నుండి వెళ్ళాల్సిన వాహనాలు వాటి అన్నిటిని మీరు ఎందుకు దారి మరలించి పంపలేదు? మీరు అక్కడ అంత క్రౌడ్ ఉందని తెలిసినప్పుడు అందులో మీది కూడా ఉంది కదా సార్. పోలీస్ వాళ్ళకి నేను చెప్తున్నాను, నా రిక్వెస్ట్ఫుల్ అనుకోండి, ఇది మిమ్మల్ని ఎదిరించే వాళ్ళంతా ఇది మేము కాదు. కానీ మీరు కూడా చూడాల్సింది చూడలేదు, మీ బాధ్యత కూడా మీరు నిర్వర్తించలేదు. అతను కూడా ఈరోజు ఒక సెలబ్రిటీ అయ్యిండు. ఒక సెలబ్రిటీ అనేది కూడా చూడకుండా మీరు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆల్రెడీ పోలీసులని సెక్యూరిటీ ఇచ్చి పంపించిన తర్వాత ఆయన మళ్ళీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి పోలీసులతో గొడవ పడ్డం అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో దాని మీద వాళ్ళు అందుకనే రకరకాల కేసులు పెట్టడం జరిగింది. వాళ్ళు 3 months నుండి వాళ్ళు అక్కడ అన్నకున్న వాళ్ళ ఎవరైతే వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారో ఆయన కోసం, ఆయన విజయం కోసం వాళ్ళు చూస్తున్న వాళ్ళు. ఆ రోజు లాస్ట్ డే అతన్ని వాళ్ళ ప్రేమతో ఎదుర్కోవాలనే ఆశతో అక్కడికి వచ్చిండ్రు. ఈ లోపల మన అమర్దీప్ వాళ్ళ ఫ్యాన్స్కి వీళ్ళ ఫ్యాన్స్కి గొడవలు జరిగినాయి. అక్కడ మీరు గమనించండి, 6:30 నుండే గొడవలు స్టార్ట్ అయినాయి. వీళ్ళేదో వీళ్ళ యొక్క అభిమాని గురించి వీళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళే వచ్చిండ్రు. మేము చూస్తున్నాం, నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను, ఫోన్లో చూస్తూ అక్కడ చూస్తున్నాను జరిగే ప్రోగ్రాము. వాళ్ళే వచ్చి వీళ్ళని మీద పడి వీళ్ళ మీదకే గొడవకు వచ్చి వీళ్ళని రెచ్చగొట్టిండ్రు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి, అక్కడ తాగి ఉన్న వాళ్ళు బస్సుల పైన రాళ్ళు రువ్విండ్రు. బండ్లు పోతుంటే వాళ్ళని కూడా వాళ్ళు చేయిలు పట్టి లాగడము, అల్లరి చేయడం చూసినాం. అది వాళ్ళ మీద తీసుకోండి యాక్షన్. అనవసరమైన మహిళను చూడడానికి పోయిన అమాయకులను లోపలేయడం ఇది కరెక్ట్ కాదు సార్. ఇంకొక సామాన్య మానవుడు ఇలాంటి స్టెప్ తీసుకుంటే భయపడి చచ్చే రోజులు. మొన్నటిదాకా లక్షల మంది కనిపించారు అతని కోసం, ఇవాళ భయపడిపోయిండ్రు సార్. ఇవాళ ఇది కరెక్ట్ కాదు సార్. మీరు చేసింది మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. దయచేసి జడ్జెస్కి అయితే నేను నిజంగా చెప్తున్నా, మీకు నేను దండం పెట్టి చెప్తున్నా, దయచేసి ఆ కుటుంబాన్ని ఆదుకోండి, ఆ బిడ్డలను విడుదల చేయండి. నిజంగా వాళ్ళ నేరస్తులు అయితే మేమే ఉంటుండే, నిలబడుతుండే వాళ్ళని శిక్షించమని. కానీ ఏ తప్పు చేయని ఒక అమాయకుడిని బలి చేయడం అది అస్సలు కరెక్ట్ కాదు. అతని క్యారెక్టర్ దెబ్బతింటుంది. ఇక్కడ ఎంత కష్టపడి ఆయన ఎంతో కోపము అన్నీ తీసేసుకొని ఎంత తగ్గించుకొని వచ్చిండు బిగ్ బాస్టర్ నుండి. దయచేసి అతని పక్షాన న్యాయం చేయమని. ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించి ఒక రైతు బిడ్డగా నిరంతరం వ్యవసాయం చేసుకుంటూ తనకు తోచినటువంటి వీడియోలు చేసుకుంటూ సమాజంలో ఎదిగినటువంటి వ్యక్తి. దాంట్లో భాగంగా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిండు. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినాక ఒక జైల్లో గడిపినట్టుగా బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు చాలా రోజులు. కానీ అన్ని గేమ్లలో గెలిచి తన యొక్క నైపుణ్యతను నిరూపించుకొని గెలిచినటువంటి వ్యక్తి పల్లవి ప్రశాంత్. వాస్తవానికి హౌస్ నుండి బయటకు వచ్చినాక ఎక్కడ ఏం జరుగుతుందో తనకు తెలియదు వాస్తవానికి, ఎందుకంటే ఫోన్ ఉండదు, ఏముండదు. కానీ బయట వాతావరణం తెలియక ఈరోజు ఫ్యాన్స్ కానీ మిగతా వాళ్ళు రకరకాల వాతావరణంతో అక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు చాలా గంటల నుంచి వెయిట్ చేసినట్టు అక్కడ కొంచెం విధ్వంసమైందని పోలీసు వాళ్ళు అంటున్నారు. కానీ పోలీసు వాళ్ళు కూడా ఆలోచించాలి, ఎందుకంటే ఒక సామాన్యులకు న్యాయం జరిగే విధంగా మీరు ఆలోచన చేసి పల్లవి ప్రశాంత్ గారికి బెయిల్ వచ్చే విధంగా కృషి చేయాలి. ధర్మస్థానం మీద, న్యాయస్థానం మీద అందరికీ చట్టాల మీద గౌరవం ఉంటుంది, ప్రభుత్వం మీద కూడా నమ్మకం ఉంది. త్వరలోనే బెయిల్ మీద బయటకు వచ్చి పల్లవి ప్రశాంత్ గారు సామాన్య జనాల్లో కలుస్తారని మా యొక్క ప్రగాఢ విశ్వాసం.